A very good morning, children. Are you ready for the class? Okay, shall I start the class? Okay, my sincere advice to you is take a piece of paper and a pen with you. Just note down the points, important points which you feel. So it will help you to respond to what I speak with you. So, my sincere advice to you is take a piece of paper with you, take a pen with you, and note down the important points which may help you to recap quickly. When I ask you something, you can respond quickly. Okay. So I hope you all are settled. You are ready for the session. If you are settled, I would like to start the session. Okay. Just any one of you can give me only 4 sentences or what you learned yesterday. నిన్న మీరు ఏం నేర్చుకున్నారో క్లుప్తంగా, I don't want elaborately. Just give me 4 sentences what you learned yesterday. You can unmute yourself. You can unmute yourself and speak to me. నిన్న సెషన్లో మనం ఏం నేర్చుకున్నామో just raise your hand if you want to speak, if you want to respond. Hey guys, come on. Did you attend the session yesterday? నిన్న సెషన్ అటెండ్ అయ్యారా మీరు? Yes or no? I wish you can respond. Okay, from Pujita batch, they want to respond. Yeah, you have unmuted yourself. Is it not? Speak up. Yeah, పోన్ తెలుగులోనే చెప్పండి. I don't okay. I don't insist you to speak in English. మీకేం అర్థమైందో క్లుప్తంగా చెప్పండి చాలు. Yeah, tell me. ఏం కాదు, మీరు నాకు కనపడరు, నేను మీకు దగ్గరలో లేను, మీరు నాకు దగ్గరలో లేరు కదా, భయం లేకుండా యు హ్యావ్ టు యా ఫాస్ట్ ఓకే. పడేసరికి పూజ గ్రూప్ అన్న Okay, any one of you? 4 sentences. దేని గురించి నేర్చుకున్నాం నిన్న? What was the session about? Who is it? Someone has raised. Yeah, you can unmute yourself and speak to me. Yeah, come on, speak up. Okay, if you all mute yourself, I'll share the screen. ఒకసారి we'll have a quick recap. Mute yourself. అందరూ మేడం మ్యూట్ చేసుకోండి. మ్యూట్ yourself. So
a quick recap. I just want to give you a quick recap from the previous sessions, and I hope you take a piece of paper and pen and note down the important points which I stress or which I say to you. Okay, previous sessions లో కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా రావాలి అంటే మనకి ఎట్లా కంపోజ్ చేయాలి, ఎట్లా కాంప్రిహెండ్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. కాంపోజిషన్ అండ్ కాంప్రిహెండింగ్. సో కాంప్రిహెన్షన్ అంటే మనం ఒకళ్ళ రాసిన పీస్ ఆఫ్ టెక్స్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవడం, అండర్స్టాండింగ్ అ టెక్స్ట్. కాంప్రిహెన్షన్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు, పైన పారాగ్రాఫ్ మీరు అర్థం చేసుకుంటే కింద టెక్స్ట్ కి మీరు రెస్పాండ్ అవ్వగలుగుతారు. సో కాంపోజిషన్ అంటే రైటింగ్ అ వర్క్. డిడ్ యు అండర్స్టాండ్? కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్ గురించి వివరంగా ఒక సెషన్ మొత్తం మనం చెప్పుకోవడం జరిగింది. సో కాంపోజిషన్ అంటే క్రియేటివ్ వర్క్, అంటే మనం రాయడం, అది లెటర్స్ అయినా కానివ్వండి, ఎస్సేస్ అయినా కానివ్వండి, షార్ట్ స్టోరీస్ అయినా కానివ్వండి, పోయమ్స్ అయినా కానివ్వండి, అన్ని కంపోజ్ చేయడం అన్నమాట. సో మనం కంపోజ్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ గుడ్ రైటింగ్ స్కిల్. సో న్యూస్ పేపర్ హెడ్లైన్స్, న్యూస్ పేపర్ రైటింగ్, న్యూస్ పేపర్ బుక్స్ రాయాలన్నా, నావెల్స్ రాయాలన్నా మనకి గుడ్ క్రియేటివ్ రైటింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, పేపర్ ముందు కంపోజ్ చేస్తారు మ్యాటర్ ని, కంపోజ్ చేసేదాన్ని రైటింగ్ స్కిల్ కావాలి. అది చదవాలి అంటే, కాంప్రిహెండ్ చేయాలి అంటే రీడింగ్ స్కిల్ చాలా అవసరం అవుతుంది. సో పేపర్ కంపోజ్ చేయాలి అంటే రైటింగ్ స్కిల్ ఇంపార్టెంట్, కాంప్రిహెండ్ చేయాలి అంటే రీడింగ్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కాంపోజిషన్ మన యొక్క ఐడియాస్ ని ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద రాయడం. సో కాంప్రిహెన్షన్ అంటే మనకి ఎంత చక్కగా అర్థమైంది అని అర్థం చేసుకోవడంలోనే ఉంది. దీనికి 2 స్కిల్స్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ లిజనింగ్ స్కిల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రీడింగ్ స్కిల్. సో ఒక డైలాగ్ అర్థం చేసుకోవడమే కానివ్వండి, అనౌన్స్మెంట్ అర్థం చేసుకోవడమే కానివ్వండి, స్పీచ్. సో కాంప్రిహెన్షన్ అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్. సో కాంప్రిహెన్షన్ కి గుడ్ నాలెడ్జ్ ఆఫ్ వొకాబులరీ, వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఆ ఫ్రేజెస్, ఆ సెంటెన్సెస్, ఆ టెక్స్ట్ లో దాని అర్థం ఏంటి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో కాంపోజిషన్ ని 3 పార్ట్స్ కింద. ఆర్ యు నోటింగ్ డౌన్ చిల్డ్రన్? Are you noting down? It's very important for you. Okay, composition 3 parts గా డివైడ్ చేయటం జరుగుతుంది. దాంట్లో ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, మిడిల్ బాడీ ఉంటుంది, ఒక కంక్లూజన్ ఉంటుంది. సో ఒక ఐడియాకి ఒక ప్లాన్ వేసి దాన్ని యాక్షన్ రూపంలో తీసుకొస్తాం అన్నమాట. ఏదైనా రాయాలంటే ఫస్ట్ మన మైండ్ లో ఉన్న థాట్ కి ఎట్లా, ఏ ప్రాసెస్ లో ఎట్లా దాన్ని పేపర్ మీద పెట్టా, ఒక ప్లాన్ చేసుకొని అది రాయడం జరుగుతుంది. That is known as composition. Composition is divided into 3 parts. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దేనికైనా ఒక ఇంట్రడక్షన్ ఉండాలి, నెక్స్ట్ దానికి ఒక బాడీ ఉండాలి, ఒక కంక్లూజన్ ఉండాలి. ఇది మీరు ఎస్సే రైటింగ్స్ లో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎస్సే ఆన్సర్స్ రాసేటప్పుడు ఒక ఇంట్రడక్షన్, ఒక కంక్లూజన్ ఉండి మధ్యలో బాడీ పెట్టి రాయగలిగితే you will get good marks in your exams. Okay, these are the activities which we have done in the previous session. I hope composition అంటే ఏంటో, కాంప్రిహెన్షన్ అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో కమింగ్ బ్యాక్, wait.
In the next session, we have seen about essay writing. So, essay writing. So, essay writing composition కింద వస్తుందా, comprehension కిందకు వస్తుందా? Just type in the mail box. I want to know. ఇంతకు ముందు మనం composition అంటే ఏంటో, comprehension అంటే ఏంటో తెలుసుకుందాం. essay రైటింగ్ అనేది కాంపోజిషన్ కింద వస్తుందా, కాంప్రిహెన్షన్ కింద వస్తుందా? యూ కెన్ జస్ట్ type it in the chat box. Okay. So, it is a written composition. మన యొక్క ఓన్ ఐడియాస్ ని, ఒపీనియన్స్ ని, ఒక టాపిక్ ని మన సొంత మాటల్లో రాయడాన్నే ఎస్సే అంటారు. సో దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ యూనిటీ అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి, బ్రేవిటీ అంటే ఏంటి, స్టైల్ అంటే ఏంటి, పర్సనల్ టచ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఒక ఎస్సే రాయడానికి ఈ లక్షణం ఇవన్నీ కూడా మనం యూజ్ చేసి రాస్తే అది ఒక గుడ్ ఎస్సే కిందకి ఫామ్ అవుతుంది. యూనిటీ అంటే ఆ స్పెసిఫిక్ టాపిక్ మీద సమగ్ర అవగాహన కలిగి రాయగలగడం అన్నమాట. ఆర్డర్ చక్కగా సీక్వెన్షియల్ ఆర్డర్ లో దాన్ని ప్లేస్ చేసుకొని రాయగలగడం. బ్రెవిటీ అంటే ఏంటి, బ్రీఫ్ గా, అర్థమయ్యే విధంగా, క్లుప్తంగా, చిన్న సెంటెన్స్ లో ఎక్కువ మీనింగ్ వచ్చేటట్లు రాయాలి. సో ఒక స్టైల్ వి షుడ్, అంటే మనం ఇంతకు ముందు ఇవి కూడా డిస్కస్ చేసాము. ఏ నరేటివ్ స్టైల్, అది నరేషనా, లేకుంటే మీకు ఇచ్చిన పిక్చర్ చూసి అవి నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టైల్స్ అనేది నెక్స్ట్ we will see in the next slide. And personal touch అంటే ఇది ఎవరు రాశారు అంటే మన యొక్క థాట్ ప్రాసెస్ ని బట్టి, మన యొక్క బిహేవియర్ ని బట్టి మనకు ఒక స్టైల్, ఒక పర్సనల్ టచ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా పాట విన్నాం అనుకోండి, ఆ పాట ఎవరు పాడారు అనేది కూడా మనకు అవగాహన కలుగుతుంది. ఎందుకని ఆ పర్సన్ యొక్క గొంతులో నుంచి వచ్చేది. ఇప్పుడు సుశీల పాడితే సుశీల గారు పాడారని చెప్పి, సునీత గారు పాడితే సునీత గారు పాడారు, ఇది పక్క బాలు గారి గొంతే అని మనం ఎట్లయితే రికగ్నైజ్ చేస్తామో, సో ప్రతి ఒక్క వ్యక్తికి అతని యొక్క రైటింగ్ స్టైల్ అనేది ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రైట్ ఎస్సే రైటింగ్. సో ఇంతకు ముందు చెప్పాను కదా, స్టైల్ కింద వచ్చేటప్పుడు ఒక ఎస్సేని ఎట్లా క్లాసిఫై అంటే నెరేటివ్ అంటే నరేట్ చేయడం. ఒక ఇన్సిడెంట్ ఏదన్నా జరిగితే, ఇప్పుడు మీ గురించి మీరు చేయాలని మీరు చక్కగా నరేట్ చేసుకుంటారు మీ ఇన్సిడెంట్స్ అన్ని. డిస్క్రిప్టివ్ అంటే మీకు ఒక పిక్చర్ ఇచ్చి, ఒక విలేజ్ పిక్చర్ మీకు చూపించి, అంటే అప్పుడు మీరు డిస్క్రైబ్ చేస్తారు వివరంగా, మీకు ఏం కనపడుతుందో, మీరు ఏమనుకుంటున్నారో దాన్ని ఎస్సే రూపంలో రాస్తారు. ఎక్స్పోజిటరీ, రిఫ్లెక్టివ్ అండ్ ఇమాజినేటివ్ అంటే మీరు ఆలోచించి రాస్తారు. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ అంటే ప్రతిబింబం, సొసైటీలో జరిగే వాటిని బేస్ చేసుకొని మీరు రాయడం జరుగుతుంది. సో ఎక్స్పోజిటరీ అనే వచ్చేటప్పటికి మీరు ఫ్యాక్ట్స్ తో అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇది కూడా చెప్పుకున్నాం మనం, ఒక పావర్టీ గురించి మనం ఎస్సే రాస్తున్నాం. సో దాని యొక్క స్టాటిస్టిక్స్ అంటే మన దేశం ఇంత బిలో పావర్టీ లైన్ లో ఇంతమంది ఉన్నారు, స్టాటిస్టిక్స్ ఈ విధంగా ఉన్నాయి అంటే విత్ ప్రూఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్పోజ్ విచ్ ఇస్ అంటే యు ఆర్ ట్రైయింగ్ టు ఫ్యాక్ట్ ని మీరు ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు విత్ ప్రూఫ్, విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ప్రతి ఒక్క ఎస్సే మనం ఇంతకు ముందు కాంపోజిషన్ కి ఎట్లా అయితే 3 పార్ట్స్ ఉన్నాయి అనుకుంటున్నామో, ఎస్సే కూడా ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ ఉంటుంది. బిగినింగ్ పార్ట్ ని ఇంట్రడక్షన్ అంటాము, మిడిల్ పార్ట్ ని బాడీ అంటాము, ఎండింగ్ పార్ట్ ని కంక్లూజన్ అంటాము. ఐఎమ్ అగైన్ రిపీటింగ్ ఫర్ యూ, an essay has బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. బిగినింగ్ పార్ట్ ని ఇంట్రడక్షన్ అంటాము, మిడిల్ పార్ట్ ని బాడీ అంటాము, లాస్ట్ వచ్చేదాన్ని ఏమంటాము, కంక్లూజన్ అంటాము, ద ఎండ్. సో just I am revising what we have learned. So బర్గర్ మెథడ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా బర్గర్ చూసారా అంటే బన్ మధ్యలో he will just layer you with different leafy vegetables, tomato slices,
చీజ్, మీట్. సో ఇవన్నీ లేయర్స్ పెట్టి జస్ట్ కొన్ని సాసెస్ యాడ్ చేసి ఇస్తారు. ఇది చూసిన వెంటనే వి ఆర్ టెంప్టెడ్. అంటే మౌత్ వాటరింగ్, వి ఫీల్ లైక్ ఈటింగ్ ఇమీడియట్లీ, వెంటనే కొని తినేయాలనిపిస్తుంది. ఎందుకు? ఆ ప్రెజెంటేషన్ అంత అందంగా ఉంటుంది. చూసిన వెంటనే వి గెట్ అట్రాక్టెడ్ టు దట్. అదే విధంగా మనం ఒక ఎస్సే కానీ, ఏదైనా పోయం కానీ, ఒక షార్ట్ స్టోరీ ఏదైనా రాసాము అంటే ఇట్ షుడ్ బి వెరీ అట్రాక్టివ్ విత్ క్యాచీ వర్డ్స్. అర్థమయ్యే విధంగా ఉంటే ఇట్స్ నువ్వు రాసిన దానికి సార్థకత చేకూరుతుంది, అందరికి బాగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ లేయర్ కనుక చూసుకున్నట్లయితే పైన స్పైసెస్ తో, అంటే సెస్మీ సీడ్స్, అంటే నువ్వులు కానియండి, ఏదన్నా హీ విల్ జస్ట్ గివ్ యూ అ టాపింగ్, సో అట్రాక్ట్ చేయడానికి. సో ఈ 5 లేయర్స్ ఏ విధంగా అయితే ఉంటుందో, టాప్ అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్, మిడిల్ బాడీ పార్ట్ లో డిఫరెంట్ పారాగ్రాఫ్స్ కింద డిస్క్రైబ్ చేస్తావు. సో ఫస్ట్ లీఫీ లేయర్ ఉంటుంది, నెక్స్ట్ టొమాటో లేయర్ ఉంటుంది, చీజ్ ఉంటుంది, కింద హార్డ్ మీట్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు బైట్ చేస్తే ద జ్యూసీ, ద సాసెస్ అండ్ ద మీట్, ఇట్ గివ్స్ అ ప్లెజెంట్. అబ్బా, చూస్తే నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది ఆ బర్గర్. ఐ హోప్ యూ టు ఫీల్ ద సేమ్. సో మీకు ఎస్సే రైటింగ్ అప్పుడు యూ షుడ్ రిమెంబర్ దిస్ hamburger method, wherein పైన కింద బన్ ఉంటుంది, మధ్యలో స్టఫ్ ఉంటుంది. సో యువర్ ఎస్సే ఆల్సో షుడ్ హ్యావ్ introduction and an conclusion with all the flavors in between in the body part. So this is all we discussed about essay writing. And we have done few activities also. So apart from essay writing, we have discussed about homonyms, homophones, homographs. Homonyms and homonyms, 2 words. Homo means same, nyms, names, which means the same name. So you just ఏ వర్డ్ అని వస్తే అది హోమోనిమా. ఇది కూడా విపులంగా ఒక క్లాస్, ఒక సెషన్ 2 hours we had a great discussion. Just I am revising for you so that you can have a quick look on this. Homonym. Homo means same, nym means name. If an example is there, you should be able to recognize whether it is a homonym, homophone, or a homograph. So address, same spelling, ADDRESS. AIR, air. Oxygen, a little tune, means a song sambandhinchi. So ivanni kuda examples we have discussed again. సో స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, బట్ కాంటెక్స్ట్ ని బట్టి దాని యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. హోమోనిమ్, సేమ్ నేమ్. సో హోమోఫోన్, సేమ్ సౌండ్. ఆల్ హోమోనిమ్స్ ఆర్ homophones. Okay, remember, all homonyms are homophones, but all homophones are not homonyms. So homo, same, nym, phone, sound. So దీనికి ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్ గా చూసాము. రోడ్, RODE, రోడ్, ROAD, రోడ్. అంటే సౌండ్ సేమ్ ఉంది కానీ స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంది. KNIGHT, నైట్, వారియర్. NIGHT, నైట్, రాత్రి. PLANE, aeroplane. PLAIN, a plain surface. Steal, STEAL, దొంగతనం చేయడం. STEEL, steal. These bars, steel utensils or steel bars or whatever it is. 8, number and what you eat. SEE, SEA. So these are all the examples. MAIL, MALE. So homonyms, homograph. Homo, same. Graph, graphine, writing.
See, homo, same, graph, writing. So same spelling, different meanings. Same or different pronunciation. Same pronunciation ఒకే విధంగా మాట్లాడొచ్చు, అదే సౌండ్ ప్రొనౌన్సియేషన్ కూడా వేరీ అవుతుంది. TEAR, టేర్. టేర్ అంటే చింపడం. TEAR, టియర్, కంట్ల నుంచి వచ్చే నీటి బిందువు. ఓకే, all these are examples for homographs. సో ఇప్పుడు మనం హోమోనిమ్ అంటే ఏంటి, హోమోగ్రాఫ్ అంటే ఏంటి, హోమోఫోన్ అంటే ఏంటి చూసాము. ఓకే, నెక్స్ట్ సెషన్ లో we have seen about synonyms. Do you know what is a synonym? Synonym with the same or similar meaning. Okay, so as a part of the synonyms, we came across parts of speech. So buy anna, purchase anna okate, same meaning. Big anna, large anna okate. Quickly anna, speedily anna okate. On, upon, ఇవన్నీ క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ ఐఎమ్ గివింగ్ వన్స్ a quick glance of all these synonyms which we learned in the earlier session. Huge anna, big anna ఒకటే, bigger, larger. సో అసలు ఎందుకు వాడతామో కూడా తెలుసుకున్నాం. ఒక డల్ అంటే సేమ్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఇస్తే అంత అట్రాక్టివ్ గా చదవాలి అనిపించదు రీడర్ కి. సో టు మేక్ మోర్ ఎఫెక్టివ్ వి యూజ్ ద సినోనిమ్స్ టు క్రియేట్ అ గుడ్ మూడ్, టు పిక్చర్, టు గివ్ అ క్లియర్ పిక్చర్. కంటి ముందు చదివేటప్పుడు ఒక క్లియర్ పిక్చర్, అంటే ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో దెన్ వి హ్యావ్ అ క్లియర్ పిక్చర్ ఇన్ ఆ మైండ్. అంతేకాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సెంటెన్సెస్. వెన్ యూ సందర్భానుసారంగా కూడా వాడొచ్చు సినోనిమ్స్. ఇప్పుడు చిన్న పిల్లలకి చిన్న లెవెల్స్ లో ఈజీగా అర్థం అవ్వాలంటే వి యూజ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్పెల్లింగ్స్ ఆర్ సినోనిమ్స్. అండ్ కొంచెం హయ్యర్ ఏదైనా నోట్, ఏదైనా ఎస్సే రైటింగ్, సో ఏదైనా గ్యాదరింగ్ లో మాట్లాడాలంటే ద వర్డ్స్ మీన్ ద సేమ్ బట్ వి యూజ్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. So we have gone through the quiz, everything. I hope you understood even synonyms. And we just discussed about children. Did you understand? Children, I think most of you skipped the classes. Just I want to give you a quick recap. So today we discussed about, what did we discuss? Comprehension ante enti, composition ante enti. Next, what did we discuss? Can you raise the hand? ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామో క్లుప్తంగా ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నామో చెప్పడానికి జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. Sony BYPC. Yeah, Sony or Teja, you can unmute yourself and talk to me. Yeah, talk to me. Madam? Yeah, tell me. Madam? Yeah, speak up. Madam, can you repeat once? ఈ రోజు సెషన్ లో క్విక్ రీక్యాప్ చేసుకున్నాము. ఇంతకు ముందు సెషన్స్ లో ఏమేమి జరిగినాయి అనేది ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఏమి నేర్చుకున్నారు నాకు ఒకసారి చెప్పండి. టాపిక్స్ టుడే ఏమేమి నేర్చుకున్నాము, దేని గురించి డిస్కస్ చేశాను. తేజ, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ టు మీ. Come on, Teja, start.
Teja, I want to listen from you. కాంపోజిషన్ ఏంటి, కాంప్రహెన్షన్ అంటే ఏంటి? సో కాంపోజిషన్ కాంప్రహెన్షన్ లో ఎస్ఏ రైటింగ్ ఏ విధంగా రాయాలి? ఓకే, సో ఇంకేం దేని గురించి డిస్కస్ చేసాం? హోమోనిమ్స్, హోమోఫోన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ మేడం. come again, sorry. Classification of essay writing. Yeah, అదెన్ని పార్ట్స్ గా Essays may be essay writing. classified as Okay, next. narrative, descriptive, Yeah, expository, yeah, reflective, yeah. and imaginative. Okay, next. Character of essay writing: Okay, unity, yeah, order, yeah, brevity, yeah, style, yeah. personal touch. Okay. So just you give me what are the topics we covered. That's enough. I don't want in detail. Comprehension passage. Yeah, Composition. yeah. Composition outline. Okay, Composition divided into 3 parts. okay, An introduction. yeah, The body in paragraphs. yeah. A conclusion. Okay, next topic ఇంకేం చెప్పుకున్నాం? What did we learn about? Composition comprehension ఏ కాకుండా essay writing ఏ కాకుండా what are the other topics we discussed? What are homonyms? Okay, homonym అంటే Homonyms are 2 words that are spelled the same and sound the same but have different meanings. Okay, homophone. Homophone. Homo same, phone, phonetics, sound. Homograph, homo same, graphene writing. Homograph, same spelling, different meanings. Yeah, Same or different pronunciation. yeah. Meaning depends on where and how it is used in a sentence. Okay. Example: Yeah. the baby tear the paper into pieces. Okay. Next, what are Is synonyms? it tear or tear? Is it tear or tear? To pull into pieces. No. Pronunciation. How do you pronounce the word T-E-A-R? Tear or tear? Tear Pronounce it differently. tear the paper. Tear అంటే కన్నీటి చుక్క, tear అంటే చింపడం. Tear. Pull into pieces. Yeah, live, L-I-V-E, live, L-I-V-E, live. Okay. A-I-R. ఇవన్నీ synonyms. So synonyms కూడా నేర్చుకున్నాం. Okay, now just the things what we discussed are words with the same or similar meanings. Yeah, yes. Yeah, good Teja. Okay, madam. Yeah, you can mute yourself. Okay, again I just want to get back to the topic. So in the last class, communication types ఇవన్నీ చూసాం. Okay, I hope ఇవన్నీ కూడా నోట్ చేసుకునే ఉండుంటారు మీరు. What did we 4 types of communication, the flow of communication 4 types గా ఉంటుంది. Upward communication, downward communication, horizontal communication and diagonal communication. దీంట్లో I gave you even the good examples.
హోప్ ఇవన్నీ కూడా మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వి డిస్కస్డ్ అబౌట్ passive, passive aggressive, aggressive, assertive, emotionally dishonest, indirect, self denying, blaming, apologetic. ఇవన్నీ కూడా పాసివ్ లక్షణాల కిందకి వస్తాయి. పాసివ్ అగ్రెసివ్ అంటే ఎమోషనలీ డిజానెస్ట్, ఇండైరెక్ట్, సెల్ఫ్ డినైయింగ్ ఎట్ ఫస్ట్. ఇవి మనం ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్పాను. సో ఇఫ్ అట్ ఆల్ ఐ సే ఈ దీంట్లో ఒక లక్షణం ఇస్తే మీరు గుర్తుపట్టే విధంగా ఉండాలి. ఈజ్ ఇట్ ఎమోషనలీ డిజానెస్ట్ అంటే అది పాసివా, పాసివ్ అగ్రెసివా, అగ్రెసివా, అసర్టివా అనేది గుర్తుపట్టే విధంగా ఉండాలి. నిన్న ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఫర్ టుడే ఐ జస్ట్ వాంట్ టు make you to do few activities. Yesterday we have discussed, but I did not say you about communication అంటే ఏంటో తెలుసు కదా. కమ్యూనికేషన్ అంటే షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 2 or more individuals or within a group. కమ్యూనికేట్ అనే లాటిన్ వర్డ్ నుంచి కమ్యూనికేషన్ అనే వర్డ్ వచ్చింది, ఇంగ్లీష్ లోకి వచ్చింది. దాని యొక్క మీనింగ్ కమ్యూనికేట్ అంటే టు షేర్. సో ద ప్రాసెస్ చూసాము, ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో చూసాము. ద నీడ్ ఆఫ్ కమ్యూనికేషన్ చూసాము. నెక్స్ట్ వై వి కమ్యూనికేట్ అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మెడికల్ స్టోర్, హాస్పిటల్, పార్క్, సినిమా హాల్ ఇవి మనం కొన్ని యాక్టివిటీస్ చేద్దాం ఈ రోజు. ఎస్టర్డే బిఫోర్ డే యాక్టివిటీస్ చేసామని ఎస్టర్డే ఐ డిడ్ నాట్ గివ్ ఎనీ యాక్టివిటీ, బట్ టుడే ఐ జస్ట్ వాంట్ యూ టు డూ దిస్ యాక్టివిటీ ఫర్ మీ. Two of you can unmute yourself. You can start the dialogue. One can be a chemist, the other one can be a customer. అండ్ ఒక మెడికల్ షాప్ కి వెళ్తే ఒక మెడిసిన్ ఏ విధంగా అడుగుతాము అనేది యూ కెన్ ఎనాక్ట్. ఈ యాక్టివిటీ ఎవరన్నా ఇద్దరు, ఇఫ్ యూ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్, భరత్ సార్ విల్ అన్మ్యూట్ యూ ఆర్ యూ కెన్ అన్మ్యూట్. ఇద్దరు మాత్రమే. I need only 2 people to carry on this activity. Who is going to? Fast. We have shortage of time, children. Madam. Tell me, who is this? Joy. Yeah, Joy is back. Okay. Thank you, madam. That's okay. I'll take customers. Okay. Who is chemist? Who is chemist? Sony, ma'am. Sure. Sony. What can I do for you, sir? You can I start. want to buy some medicines. May I know which medicines do you want? I have got a doctor's prescription for some medicines for my wife. Please show me. I shall just show you. It was in my coat pocket. I am trying to find out. Here it is, please. There are 5 medicines written in this prescription. I am sorry that we do not have the last medicine. If you want, you can have first 4 medicines. When can I have the other medicine, please? Okay. Very good. Well tried. The thing is, I can clearly understand that you are just reading. But yeah, I don't want you to read. Just want to talk. You know the difference between talking and reading? Yes, madam. There Yeah. is lot difference. Okay. Now you can start once again after knowing the difference between reading and talking. I just want to talk to each other. You Okay, feel madam. that you are a chemist. The other one Customer. feels customer. Start once again.
Let others also learn. Okay, ma'am. Yeah, start. Sony, Where is Hi, ma'am. Sony. ready? చెప్పండి మేడం. Yeah, the customer is waiting for the chemist. I was chemist, madam. Okay. Start. What can I do for you, sir? I want to buy some medicines. May I know which medicines do you want? I have got a doctor prescription for some medicine for my wife. Please show me. Wait, I shall just show you. It was in my pocket, coat pocket. I'm trying to find out. Here it is. Please take it. There are 5 medicines written in this prescription. I am sorry that we don't have the last medicine. If you want, you can have the first 4 medicines. Okay, when can I have the other medicine, please? Yeah, good improvement. Thank you. Continue. You can have it on Friday. We have already placed in order with the manufacturers and we hope to eat is before Friday. Okay, then please give me the medicines which are available with you for 2 weeks. Just a minute, please. Here are your medicine. Thank you. Anything else you want, please? No, I want some general medicines for my family. Have you got Anacin? Yes, please. How many tablets do you want? Please give me 1 packet of 10 tablets. Here it is. It is please. Thank you, sir. Okay, here typing mistakes we have. In the first chemist conversation, you can have it on Friday. We have already placed the order with the manufacturers and we hope to get it. G is missing there. Okay, kindly just note that. We hope to get it not is before Friday. Okay. So that the mistake is somewhere. Then please give me the medicines which are available. Okay. A good trial. Well done. Thank Okay. you, you, ma'am. madam. I want another 2 of you. You can unmute yourself or be ready. The conversation between a doctor and a patient. I will select doctor, madam. I don't want the same students. The chemist cannot become a doctor. అరే ఇంకొకరు ఇద్దరంటే చెప్పండి. Okay, doctor. Ma'am, I am doctor, ma'am. Okay, who is Govind? Ma'am, my friend Purna is. Good morning, ma'am. I'm Purna. I'll take Govind, ma'am. Okay. Start. What seems to be the problem? Well, I have a bad cough and a sore throat. I also have a headache. How long have you had these symptoms? About 3 days now, and I'm really tired too. Okay, it sounds like you have got the flu. Take aspirin every 4 hours and get plenty of rest. Make sure you drink lots of fluids. Call me if you are still sick next week. Okay, thanks. Okay. So this is the conversation between a doctor and a patient. So I want another 2 of you for another small conversation. I'll take Surya, ma'am. Ma'am, I will take Surya, ma'am. Who is this? Sony, ma'am. Okay. Give chance to others. I'm Purna, ma'am. I'll take Rahul, ma'am. Purna, I hope you also got a chance. Yes, ma'am.
Yes, we'll give a chance to others. Okay, ma'am. Kindly give a chance to others, those who did not respond. Hi, ma'am. Yeah, this I am Rahul. Rahul. Yeah, హలో మ్యామ్ yeah. మేడం అటెండెన్స్ షీట్ లో మా అడ్మిషన్ నెంబర్ లేదు మేడం. Okay, Bharat sir will look into that. మీరు We'll చాట్ బాక్స్ లో మీ అడ్మిషన్ నెంబరు టైప్ చేయండి. ఓకేనా? ఒకే మెసేజ్ లో అందరికీ టైప్ చేయండి. వరుసగా ఒక మెసేజ్ తర్వాత ఒక మెసేజ్ పెట్టద్దు. నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను, అవన్నీ మీకు యాడ్ చేస్తాను. నో ప్రాబ్లం. come Ma'am, on. Surya Yeah, ma'am. yeah. Okay, okay. Start conversation. Ma'am, start Fast. ma'am. Yeah, conversation. హ్యాక్ చేసాం సార్. Sir, over. Hello. Yeah, చాట్ లో పెట్టాం సార్ conversation. మా అడ్మిషన్ నెంబర్. Ma'am, start the conversation. Yeah, start the conversation. Two of you take the lead. Exams are over. Yeah. What is our next program? Sunil. So, Continue. Three people call ma'am. Yeah. Surya, Rahul, Sunil. we shall go to a movie. Before that, we must take lunch. If we take lunch, we'll not be able to get the tickets. Cinema is more important for the you than lunch. The new hit film is fully crowded. If we are not able to get the tickets, we shall go tomorrow. No. Today we must see it. Okay, once again, start the conversation. Once again, start the conversation. Exams are over. What is our next program? We shall go to a movie. Before that, we must take lunch. If we take lunch, we will not to able get the tickets. Cinema is more important for you than lunch. The new hit film is fully crowded. We are not able to get the ticket. We shall go tomorrow. No. Today we must see it. Surya, are you crazy? I am crazy. Moreover, the exams are over. Let us enjoy without lunch. I feel hungry. Let us have some snacks at the theater. All right, we shall go. The tickets are over. What shall we do now? I will try for the black ticket. Hi, what are you talking? Nowadays, it is quite common. Even the theater owners are selling tickets in black for it. Profit. Huge. Huge profit. The government should ban that. Continue. He is always talking like this. Who is following the rules nowadays? All right, how much do you have? I have rupees 100. Here is my 550 rupees. I have rupees 100. Let me go and buy the ticket. Yeah, this is how they bought the tickets and they went back to the cinema hall. They bought the tickets and they
watch the movie. So the main things you have to know are what are the 7 barriers to communication. సో ఇక్కడ మనం ఒక ఫార్మసిస్ట్, ఒక కస్టమర్ ది చూసాము, ఒక డాక్టర్ ది, ఒక పేషెంట్ కాన్వర్జేషన్ చూసాము, నెక్స్ట్ 2-3 ఫ్రెండ్స్ కాన్వర్జేషన్ కూడా చూడటం జరిగింది. ఐ థింక్ యు అండర్స్టూడ్ ద డిఫరెన్స్. ఫార్మసిస్ట్ స్టోర్ లో ఏ విధంగా మనం డైలాగ్, హౌ వి టాక్ టు ఈచ్ అదర్, డాక్టర్ దగ్గర ఏ విధంగా మాట్లాడతాము, ఫ్రెండ్స్ హౌ వి డిస్కస్ థింగ్స్, హౌ వి కమ్యూనికేట్ టు ఈచ్ అదర్ అనేది చూసాము. సో దిస్ ఇస్ దీస్ వి ట్రై టు కమ్యూనికేట్ ఇన్ దిస్ వే విత్ ఈచ్ అదర్. సో కమింగ్ బ్యాక్, there are 7 barriers to communication. బ్యారియర్ అంటే ఏంటి? అడ్డంకులు. బ్యారియర్ అంటే ఏంటి? అడ్డంకులు. ఎన్ని ఉన్నాయి? there are 7 barriers to communication. One is physical barrier, second one is perceptual barrier, third one is emotional barrier, fourth one is cultural barrier, next language barrier, gender barrier, next interpersonal barriers. So these are the barriers. అంటే ఒక కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా జరగాలి అంటే ఈ బ్యారియర్స్ అనేవి ఉండకూడదు. ఎప్పుడైతే ఈ అడ్డంకులు కలుగుతుందో అవి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కాదు. ఒక వర్క్ ప్లేస్ లోనే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ అయిన తర్వాత చాలా వరకు మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి మన వర్క్ ప్లేస్ లో మనం అనుకుంటున్నది, మనం చేయాల్సింది ఎదుటి వాడికి చక్కగా అర్థమయ్యే విధంగా చెప్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ఉంటాయి. ఇఫ్ వి రెస్పాండ్ ఇన్ టైం, సో వీ కెన్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వర్క్ అలాటెడ్ టు అస్ వీ కెన్ డూ విత్ ద టీమ్ లీడర్. మనకి మంచి సఖ్యత కూడా కలిగి ఉంటాము. సో లెట్ us see in detail what are these barriers to effective communication. Physical barrier. Physical barrier in the workplace అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నావు. సో నువ్వు కమ్యూనికేట్ చేయాల్సిన వ్యక్తి ఎక్కడో ఉన్నారు, అండ్ యు డోంట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్. సో దిస్ ఫిజికల్ బ్యారియర్ అనేది కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా క్యారీ ఆన్ చేయడానికి అడ్డుపడుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, ఇట్ మే బి ఫేస్ టు ఫేస్ కానివ్వండి, ఓవర్ ఫోనే కావచ్చు, త్రూ ఈమెయిల్స్ కావచ్చు. ఎప్పుడైతే మీరు ఒకరితో ఒకరు టచ్ లో ఉన్నారో అప్పుడు ఇది మనం ఈ ఫిజికల్ బ్యారియర్ అనేది మనం we can try to avoid. And another thing is perceptual barrier. So perception అంటే ఇప్పుడు మన క్లాస్ కి, ఫిజిక్స్ క్లాస్ కి ఆర్ ఎల్స్ చాలా మంది, నేను ఫస్ట్ లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే చాలా మంది ఫిజిక్స్ అని ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్ చెప్పారు, కానీ ఐ హర్డ్ ఓన్లీ 1 or 2 సేయింగ్ దట్ దే లైక్ ఇంగ్లీష్. చాలా మందికి ఇంగ్లీష్ అంటే చాలా బోరింగ్, ఇస్ ఇట్ నాట్? సో ఇప్పుడు క్లాస్ కి అటెండ్ అవ్వండి అంటే అబ్బా ఇంగ్లీష్ అది అర్థం కాదు, బోరింగ్, ఎవడు వింటాడు, ఎవడు వెళ్తాడు అని మైండ్ లో ఒక పర్సెప్షన్ ఉండిపోతుంది. అంటే మన మైండ్ లో ఆల్రెడీ మనం ఎంత ఎఫెక్టివ్ గా ఎదుటి వాళ్ళు చెప్పినా కూడా ఆ పర్సెప్షన్ లో మైండ్ లో మనం ఆల్రెడీ ఫ్రేమ్ చేసేసుకుంటే ఎదుటి వాళ్ళు చెప్పింది మనకి ఎక్కదు మైండ్ లోకి. ఐ హోప్ చాలా మంది ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లో ఉంటారు. బలవంతంగా ప్రిన్సిపల్ సార్ చెప్పారనో, లెక్చరర్ సార్ చెప్పారనో క్లాస్ వినడానికి వచ్చి ఉండొచ్చు, కానీ అంటే పర్సెప్షన్ మైండ్ లో ఇది మాకు అర్థం కాదు, ఇది మాకు రాదు, సో ఎవరు వింటారు, ఎవరు రెస్పాండ్ అవుతారు అనేది ఒక పర్సెప్షన్ ఒక మైండ్ లో ఒకటి ఫీడ్ అయిపోయి ఉంటే ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది మన బుర్రకి ఎక్కదనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ పర్సెప్షన్ బ్యారియర్. సో అడ్డంకి. సో అది మీరు పర్సెప్షన్ అది తీసివేసి ఎస్ వై కాంట్ వి, మనం దాన్ని నేర్చుకుందాం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో వస్తే యూ కెన్ బ్రేక్ దిస్ బ్యారియర్. థర్డ్ వన్ ఇస్, నెక్స్ట్ వన్ ఇస్ ఎమోషనల్ బ్యారియర్. ఒక ప్రతి వ్యక్తికి ఈ ఎమోషనల్ బ్యారియర్ అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అది ఎట్లా అంటే మీరు కోపంగా ఉన్నారు,
సో ఎంత కోపంగా ఉన్నారంటే ఎదుటి వాళ్ళు చెప్పేది మీరు వినిపించుకోలేనంత కోపంలో ఉంటారు. పర్యవసానం జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో మీ ఎమోషన్స్ మీద మీరు కంట్రోల్ కనుక ఉంచుకోగలిగితే, ఎదుటివాడు చెప్పింది అర్థం చేసుకుంటే ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. లేదు అంటే అది ఒక పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మీ ఎదుగుదలకి అడ్డంకి కూడా కావచ్చు. సో ఫస్ట్ ఎదుటివాడు ఏం చెప్తున్నాడో వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్. ఎమోషనల్ గా బ్రేక్ అవుట్ అవ్వకూడదు. ఎప్పుడైతే మనం ఎమోషనల్ గా బ్రేక్ అవుతామో, వెన్ వి బర్స్ట్ అవుట్, ఎప్పుడైతే ఎక్కువ కోపం తెచ్చుకుంటామో ఆ ఎదుటివాడు చెప్పింది మనకి అర్థం కాదు. సో అప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుందో అప్పుడు కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా జరగదు. దానివల్ల ఎక్కువ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. నెక్స్ట్ వన్ ఇస్ కల్చరల్ బ్యారియర్. We belong to different cultures. So when we come to a workplace, common place, so we are built up with our own culture, with our own beliefs, with our own thought process. So our thought process anta మన కల్చర్ మీదే ఆధారపడి ఉంటుంది. మల్టీ కల్చరల్ ప్లేస్ లో వర్క్ చేయడానికి వస్తే ఈ అడ్డంకుని అధిగమించాలి. You should have a open minded to accept and to mingle so that you can have a effective communication with each other. The main thing is language barrier. So to common language, the linking language is English. If you are perfect with the language, so 10 languages కలవా ఉన్న వాళ్ళు ఒక దగ్గరికి వచ్చినా కూడా ఒక కామన్ లాంగ్వేజ్ ని ఎంచుకొని మన మైండ్ లో ఏదైతే అనుకుంటున్నామో, ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో అది ఎఫెక్టివ్ గా మనం ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్తే we can come up with this language barriers also. And gender barriers means between men and women. So ఈ gender bias, ఈ gender barrier గనుక తీసేస్తే the communication will be more effective. And interpersonal barriers means ఇద్దరు మధ్య ఏదన్నా ఒక సిచ్యువేషన్ కానీ, ఒక ప్రాబ్లమ్ కానీ, ఒక డిస్కషన్ కానీ వస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే క్లియర్ గా కమ్యూనికేట్ చేసుకోవాలంటే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. దే షుడ్ కమ్ టుగెదర్ అండ్ స్పీక్ సో దట్ యూ కెన్ communicate effective. So what are the 7 barriers? Physical barrier, cultural barrier, language barrier, gender barrier, interpersonal, emotional, perceptual barriers. So these are all the barriers which hinder your communication. So we have seen a dialogue in a medical store. So communication ante enti? Exchange of information, thoughts and feelings. Ante kada? So chemist effective way of communication with each patient. Chemist should establish ante chemist pleasant ga కంగారు పడకుండా తప్పుడు మెడిసిన్ ఇవ్వకుండా ఎదుటి వాళ్ళు వచ్చిన పేషెంట్ ని వివరంగా మాట్లాడి కనుక్కొని కమ్యూనికేట్ చేసి అసలు ఏం మెడిసిన్ కావాలి, వెదర్ డూ యూ హ్యావ్ అ ప్రిస్క్రిప్షన్, సో అనేది డిస్కస్ చేసి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఈజీగా ఇన్ఫర్మేషన్ అర్థం అవడానికి యూ కెన్ యూస్ పిక్చర్స్, సింబల్స్ ఆర్ you can talk to them so that లేకుంటే పేషెంట్ అడ్వకేట్ అంటే పేషెంట్ తో పాటు ఇంకొక అతను అటెండెంట్ కానీ లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు కానీ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా అర్థమయ్యే, అంటే ఇది ఒక లైఫ్ కి సంబంధించింది కాబట్టి, ఒక ప్రాణాన్ని నిలబెట్టేది ఒక హ్యూమన్ బీయింగ్ సంబంధించింది కాబట్టి the pharmacist should be more attentive. He should have a great listening skills. ముందు ఎదుటి వాళ్ళు చెప్పేది వివరంగా విని దెన్ he should not lose temper. అడిగింది ఓపికగా విని దానికి రెస్పాండ్ అయ్యి కావాల్సిన మెడిసిన్ ఎదుటి వారికి ఇవ్వగలిగి ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇంట్రా హాస్పిటల్ అండ్ ఇంటర్ హాస్పిటల్ అంటే
టూ డిఫరెంట్ హాస్పిటల్స్ మధ్య గాని ఇప్పుడు ఒక హాస్పిటల్ దగ్గర హాస్పిటల్‌లో చూయించుకుంటున్నాము. సో, ఇన్ కేస్ ఏదైనా సీరియస్‌నెస్ అయ్యుండి వేరే హాస్పిటల్‌కి మనం షిఫ్ట్ చేయగలిగితే ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దే హావ్ టు గివ్ టు ద అదర్ పర్సన్ సో దట్ ద ట్రీట్మెంట్ కరెక్ట్‌గా జరిగే విధంగా ఉండాలి. సో, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, ఈ స్కిల్ అంటే ద ఆర్ట్ ఆఫ్ డీలింగ్ విత్ పేషెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే ఒక డ్యూటీస్ చేంజ్ అయినప్పుడు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేనప్పుడు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఏదన్నా మిస్టేక్స్ జరిగినప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ మిస్కమ్యూనికేషన్. సో this is what we discussed about the customer and a chemist. So communication in a hospital, హెల్త్ కేర్ సెట్టింగ్, హాస్పిటల్లో ఒక డాక్టర్ ఒక పేషెంట్, ఇక్కడ పిక్చర్ కనపడుతుంది కదా, షుడ్ హ్యావ్ అ హెల్తీ రిలేషన్షిప్ విత్ ద పేషెంట్. సో హీ హ్యాస్ టు టేక్ కేర్. అతని యొక్క చెప్పే ప్రతి మాటని చక్కగా అర్థం చేసుకోవాలి, స్మైల్ తో రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళకున్న చాలా చాలా అనుమానాలు ఉంటాయి, అవన్నీ కూడా తీర్చగలగాలి. దెన్ ద పేషెంట్ ఫీల్స్ సైకలాజికల్ గా హీ ఫీల్స్ yes, I am okay. When we have a great discussion with the మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటి చెప్పు అని రాసి పడేయడమే కాదు, కండిషన్ కనుక్కొని దే షుడ్ ఇంటరాక్ట్. కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండి ఇంకేమన్నా ఉన్నదా అని కనుక్కొని ఎప్పుడైతే చక్కగా కమ్యూనికేట్ పేషెంట్ తో డాక్టర్ చేస్తారో అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ హెల్త్ డీటెయిల్ కనుక్కోవడం జరుగుతుంది. సో దట్ ద పేషెంట్ కెన్ గెట్ క్యూర్డ్ వెరీ ఈజీలీ, కాంప్లికేట్ కాకుండా. ఎందుకు వై కమ్యూనికేషన్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద హాస్పిటల్? హౌ డు హాస్పిటల్స్ కమ్యూనికేట్ విత్ పేషెంట్స్? లెట్ us see. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చెప్పుకున్నాం కదా, ఇంట్రా హాస్పిటల్ అండ్ ఇంటర్ హాస్పిటల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ ద లైఫ్, టు రెస్క్యూ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. మెడికల్ హిస్టరీ కరెక్ట్ గా మెయింటైన్ చేసి, సో మెడికల్ ఎర్రర్స్ తప్పులు జరగకోకుండా చూడాలి అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ హాస్పిటల్స్ లో చాలా ఇంపార్టెంట్. మనము చాలా డెత్స్, ఆపరేషన్ జరుగుతూ చనిపోయారని, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయారని, ఏ డాక్టర్ కావాలని నిర్లక్ష్యం చెయ్యరు. కాకుండా అక్కడ ఏం జరుగుతుందంటే మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, ఆర్ ఎల్స్ ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఏ డాక్టర్ కూడా కావాలని ఏ పేషెంట్ కి హార్మ్ చేయాలనుకోరు. కానీ ఎప్పుడైతే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరగదో, ఎక్కడైతే ఎర్రర్స్ తప్పులు జరుగుతాయో అక్కడ దేర్ ఇస్ అ ఛాన్స్ ఫార్ లూజింగ్ ఈవెన్ లైఫ్. కాబట్టి హాస్పిటల్స్ లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ బిట్వీన్ ద హాస్పిటల్స్ ఆర్ విత్ ఇన్ ద హాస్పిటల్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ పేషెంట్ కి డాక్టర్ కి ఉండాలంటే ఏముండాలి? మన యొక్క బాడీ లాంగ్వేజ్, డాక్టర్ యొక్క బాడీ లాంగ్వేజ్ పేషెంట్ కి అంటే చక్కగా రిసీవ్ చేసుకోవటం, స్మైల్ తో మాట్లాడటం, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం అండ్ డిస్కస్ విత్ ప్రాపర్ రెస్పెక్ట్. అంతేకాకుండా ఒక పేషెంట్ ని పేషెన్స్ తో డీల్ చేయాలి. వాళ్ళు చెప్పేదంతా మనం వినాలి, మానిటర్ చేయాలి. మళ్ళీ వస్తే పాత ప్రిస్క్రిప్షన్ ఏంటి తెలుసుకోవాలి, సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, మెడిసిన్స్ ఏ విధంగా వాడాలో చెప్పాలి, డైట్ ఏ విధంగా మెయింటైన్ చేయాలో. సో ఇవన్నీ కూడా చెప్పాలి. హౌ డు యూ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ? ఎట్లా? బి ఎంపథెటిక్. వాళ్ళ సిచ్యువేషన్ లో ఉండి అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి సర్వ్ చేయాలి. వాళ్ళు చెప్పే ప్రతిదీ నోట్ డౌన్ చేసుకో. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి 100 మంది పేషెంట్స్ వస్తారు. ఏ పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ అనేది ఇఫ్ యూ టేక్ అ నోట్, ఇఫ్ ఎట్ ఆల్ ద పేషెంట్ కమ్స్ అగైన్, మీరు అతని యొక్క హిస్టరీ ఆల్రెడీ నోట్ చేసుకొని ఉంటారు కాబట్టి యూ కెన్ రెస్పాండ్ ఇమీడియట్లీ. బీ డైరెక్ట్ టు ద పేషెంట్, బీ క్లియర్, ఓకే, అండ్ ఓపెన్. యూ స్పీక్ టు దెమ్. ఏం కాదు, ఇది దీనివల్ల ఇది, మీరు డోంట్ నెగ్లెక్ట్ ఇట్.
అండ్ ఒక పేషెంట్, అందరు పేషెంట్స్ ఒక రకంగా ఉండరు, డిఫరెంట్ పర్సనాలిటీస్ వస్తారు. అప్పుడు వీ షుడ్ బి పేషెంట్, యూ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ వైల్ ట్రీటింగ్ ద పేషెంట్. సో ఇవన్నీ కూడా మనం మైండ్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా ఒక కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా బ్యారియర్స్ కూడా చూసాము. సో ముందే మీకు డైలాగ్ డెలివరీ ఎందుకు ఇచ్చాను అంటే, ఆ డైలాగ్ డెలివరీ మీరు ఫస్ట్ మీకు తెలిసి ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ ద బ్యారియర్స్, why it is useful. Hope you understood. Okay, how you communicate in a hospital with a doctor, with a pharmacist, and the third one is mass communication. The movies, media is a mass communication. మీడియా మాస్ కమ్యూనికేషన్ ఏ విధంగా అవుతుంది అంటే, జస్ట్ విత్ ఇన్ 2 minutes ఐ విల్ కంక్లూడ్ ద సెషన్. ఒక డైరెక్టర్, హీ హ్యాస్ అ థాట్ ప్రాసెస్. ఒక మూవీ తీయాలి, 10 మందికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో అది 100 మందికి చేరడం జరుగుతుంది. సో ఇఫ్ యు వాంట్ టు ఎడ్యుకేట్, సో ఎంటర్టైన్మెంట్ వేలో కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు, వేర్ ఇన్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ వాచ్ ఇట్ అండ్ డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. కొన్ని డైలాగ్స్ అనేది మనకి మైండ్ లో బాగా ఫీడ్ అయిపోయినాయి కదా. ఎట్లా ఫీడ్ అయిపోతున్నాయి? ఇట్ ఈస్ ద వే దే రైట్ అండ్ వే దే పోర్ట్రే ఫ్యూ క్యారెక్టర్స్. సో ఈ మాస్ కమ్యూనికేషన్ టుమారో వన్స్ అగైన్ we will discuss, and hope it is very useful to you, and we will discuss in the coming session, and Bharat sir can talk about the attendance sheet, I suppose. Bharat sir. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, మీ అందరికి నేను అటెండెన్స్ షీట్ షేర్ చేశాను, అదంతా ఫిల్ చేయండి. మీ కాలేజ్ నేమ్స్ కూడా కొంతమంది చెప్పారు, పాలసముద్రం ఒకటి, తేజ వాళ్ళ కాలేజ్ ఒకటి చెప్పారు, నోట్ చేసుకున్నాను ఇవన్నీ. రేపటి షీట్ లో మీకు ఇవన్నీ యాడ్ చేసి వస్తాయి. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ప్రజెంట్ అయితే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ తో ఏముంటే ఆ డీటెయిల్స్ తో షీట్ ఫిల్ చేయండి. ఓకే, ఆ లిస్ట్ లో లేకపోతే నాకు చెప్పారంటే నేను యాడ్ చేస్తాను. గుడుపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఓకే, పుష్పకుమారి, ఇవన్నీ నేను నోట్ చేసుకున్నాను. రేపు షీట్ లో మీకు అన్ని యాడ్ చేసి ఉంటాయి. రేపు కూడా మేబీ 1 or 2 మేబీ మిస్ అవ్వచ్చు. ఒకవేళ మిస్ అయితే రేపు మిగిలిన చెక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే హేమలత, నేను నోట్ చేసుకున్నాను. మీకు రేపొద్దున వస్తాయి, ఈ రోజు రావు. ఈ రోజు యాడ్ చేస్తాం, రేపొద్దున వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ everyone. Bye. Tomorrow we will meet.